హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మన ఇంటికి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీనే ఎందుకు పంపుతున్నారు, డైరెక్ట్ కరెంట్ డీసీ ఎందుకు పంపట్లేదు? ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువు కూడా డీసీ మీదనే రన్ అవుతున్నాయి. ఫోన్స్, టీవీస్, ఫ్యాన్స్, పీసీస్ మోస్ట్లీ అన్ని డైరెక్ట్ కరెంట్ మీదనే వర్క్ అవుతున్నాయి. మరి ఎందుకు మన ఇంటికి డైరెక్ట్ కరెంట్ అనేది పంపట్లేదు? ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎందుకు పంపుతున్నారు? అసలు ఈ డైరెక్ట్ కరెంట్ ఎవరు కనుక్కున్నారు? ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎవరు కనుక్కున్నారు? అసలు ఈ డైరెక్ట్ కరెంట్ ఎందుకు ఫెయిల్ అయింది ట్రాన్స్మిషన్ లో? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే అసలు ఈ డైరెక్ట్ కరెంట్ ఏంటి, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏంటని షార్ట్ గా చెప్తా వినండి. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. దీంట్లో కరెంట్ అనేది ఒక డైరెక్షన్ లోనే వెళ్తది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక స్ట్రైట్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద మనం బైక్ వేసుకొని అలానే స్ట్రైట్ గా వెళ్తున్నాం. అలానే ఈ డీసీ కరెంట్ కూడా ఒకటే డైరెక్షన్ లో వెళ్తది. ఇకపోతే ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది ఎలా అంటే ఈ కరెంట్ అనేది దాని డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. ప్రతి 0.02 సెకండ్స్కి ఒకసారి దాని కరెంట్ డైరెక్షన్ అనేది మారుతుంది. అంటే ఒకసారి ముందుకు వెళ్ళటం, ఇంకోసారి వెనక్కి వెళ్ళటం. అంటే ఎలా అంటే ఇందాక డైరెక్ట్ కరెంట్లో ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది అన్నాను, కానీ ఇదేంటంటే ఒకటే డైరెక్షన్లో వెళ్ళేది కాస్త ప్రతి 0.02 సెకండ్స్కి ఆ కరెంట్ డైరెక్షన్ అనేది రివర్స్ అవుతుంది. అంటే ప్రతి 0.02 సెకండ్కి ముందుకు వెళ్ళటం, వెనక్కి వెళ్ళటం, ముందుకు వెళ్ళటం, వెనక్కి వెళ్ళటం అలా జరుగుతుంది. ఆ కరెంట్ డైరెక్షన్ అనేది ప్రతి 0.2 సెకండ్కి మారుతూ ఉంటుంది. ఈ కరెంట్ డైరెక్షన్ మారటాన్నే ఫ్రీక్వెన్సీ అని అంటారు. దీన్ని గ్రాఫ్ మీద చూపిస్తారు. ఎక్స్ యాక్సిస్ మీదేమో టైము, వై యాక్సిస్ మీదేమో మ్యాగ్నిట్యూడ్. అంటే ఫస్ట్ ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అయ్యి అది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ ముందుకు వెళ్ళటాన్ని పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. ఈ పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్లో పైన టాప్లో ఉన్నదేమో పీక్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. ఆ పీక్ మ్యాగ్నిట్యూడ్ని చేరుకొని మళ్ళీ వెంటనే రివర్స్ 0కి వస్తుంది. ఆ తర్వాత కింద ఉన్నదేమో నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. 0.02 సెకండ్కి 0కి చేరుకొని ఆ 0 నుంచి మళ్ళీ నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ కి ప్రయాణిస్తుంది. అంటే రివర్స్ డైరెక్షన్ లోకి వస్తుంది. రివర్స్ డైరెక్షన్ లోకి వచ్చిన తర్వాత నెగిటివ్ పీక్ వెళ్తుంది. అంటే నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ పీక్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి 0కి వెళ్తుంది. ఇలా ప్రతి 0.02 సెకండ్కి ఆ కరెంట్ డైరెక్షన్ అనేది మారుతుంది. అందుకనే దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటారు. అసలు ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అసలు ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్దాం. అసలు డైరెక్ట్ కరెంట్ అనేది ఎవరు ఇన్వైట్ చేశారు, ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఎవరు ఇన్వైట్ చేశారు, అసలు ఎందుకు డైరెక్ట్ కరెంట్ అనేది ఫెయిల్ అయింది ట్రాన్స్మిషన్ లో, ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ డైరెక్ట్ కరెంట్ డీసీ. మనకు తెలిసిందే థామస్ ఎడిసన్. ఆయన బల్బుని కనిపెట్టే టైంలో ఈ డైరెక్ట్ కరెంట్ అనే దాన్ని ఇన్వైట్ చేశారు. 1879 to 1882 ఆ మధ్యలో ఈ బల్బుని, ఈ డైరెక్ట్ కరెంట్ ని కనుగొన్నారు. 1879 లోనేమో ఆ బల్బుకి సప్లై ఇవ్వడానికి ఈ డైరెక్ట్ కరెంట్ అనే దాన్ని కనుక్కున్నారు. ఆ డైరెక్ట్ కరెంట్ ఎలా కనుక్కున్నారు అంటే మనం చిన్నప్పుడు సైకిల్స్కి చూసే ఉంటాం డైనమోస్. ఆ డైనమోస్ నుంచి సప్లై తీసుకొని ఈ బల్బ్స్ని వెలిగించేవాడు. ఆ తర్వాత 1882లో కోల్తో పవర్ డైనమోస్ యూజ్ చేసి 110 వోల్ట్స్ డీసీ సప్లైని ప్రొడ్యూస్ చేసి 82 కస్టమర్స్కి 400 ల్యాంప్స్ గ్లో అయ్యేలా పవర్ సప్లై అనేది చేశాడు. అది ఎక్కడంటే పర్ల్ స్ట్రీట్ యుఎస్ఏలో దీన్ని పెట్టాడు. ఇది వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ సెంట్రల్ పవర్ ప్లాంట్. ఇకపోతే ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్. దీన్ని నికోలా టెస్లా అనే ఆయన 1887లో ఏసీ జనరేటర్ ని కనుక్కున్నాడు. ఈ ఏసీ కరెంట్ ఎలా జనరేట్ అవుతుంది అనేది ఫుల్ వీడియో ఆల్రెడీ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ లింక్ కింద ఇస్తాను, చూసేయండి. ఈ ఏసీ జనరేటర్ కి రివర్స్ ఆపరేషనే ఈ ఏసీ మోటార్స్ కూడా, అంటే ఇండక్షన్ మోటార్స్. అంటే ఏసీ జనరేటర్ కి మనం ఏదైతే మెకానికల్ ఇన్పుట్ ఇస్తామో అవుట్పుట్ అనేది మనకి ఎలక్ట్రికల్ అవుట్పుట్ వస్తుంది. అయితే ఏసీ ఇండక్షన్ మోటార్ కు వస్తే దానికి ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తే మనకి మెకానికల్ అవుట్పుట్ ఇస్తుంది. ఈ ఇండక్షన్ మోటార్ కూడా ఈ నికోలా టెస్లా అనే ఆయనే కనుక్కున్నాడు.
ఆ తర్వాత 1888లో పాలీఫేజ్ ఏసీ సిస్టమ్ని పేటెంట్ చేశాడు. అంటే 3 ఫేసు, సింగిల్ ఫేసు, 2 ఫేసు. ఈ రీసెర్చ్ జరుగుతున్న టైంలోనే ట్రాన్స్ఫార్మర్ అనేది విలియం స్టాన్లీ అనే ఆయన కనుక్కున్నాడు. ఈ టెస్లా అనే ఆయన ఆ ట్రాన్స్ఫార్మర్ని ఈ ఏసీ వోల్టేజ్ని స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేయడానికి యూజ్ చేశాడు. అసలు ఇప్పుడు మెయిన్ థింగ్, అసలు ఎందుకు డీసీ అనేది ట్రాన్స్మిషన్ లైన్స్లో ఫెయిల్ అయింది, ఏసీ అనేది ఎందుకు సక్సెస్ అయింది అనేది తెలుసుకుందాం. ఈ పవర్ ట్రాన్స్మిషన్ వెనుకున్న థింగ్ మనకు తెలిసిందే. ఆ పవర్ జనరేషన్ అనేది ఎక్కడో ఉంటుంది, మన ఇల్లు చూస్తే ఇంకెక్కడో ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి పవర్ సప్లై అనేది పంపాలి అంటే అవి ట్రాన్స్మిషన్ లైన్స్ మీద పంపాలి. ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి కండక్టర్స్, ఎయిదర్ కాపర్ అయినా అయి ఉండొచ్చు, అల్యూమినియం అయినా అయి ఉండొచ్చు. ఆ కండక్టర్స్ కి రెసిస్టెన్స్ అనేది ఉంటది. ఆ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, ఈ కరెంట్ ని అపోజ్ చేస్తా ఉంటది. అంటే ఈ కరెంట్ అనేది ముందుకు వెళ్తుంటే దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి నెడతా ఉంటది, అంటే అపోజ్ చేస్తా ఉంటది. అంటే ఇక్కడ కరెంట్ అనేది మూవ్ అవుతా ఉంటది, అదేమో అపోజ్ చేస్తా ఉంటది. అదే ఆ కరెంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయితే అది అలా అపోజ్ చేస్తానే ఉంటది. అలా కరెంట్ ఎక్కువ అయితే అది అపోజ్ చేయడం ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కువ కరెంట్ ఉంటే ఎక్కువ అపోజ్ అనేది జరుగుతుంది. అంటే కండక్టర్ కి రెసిస్టెన్స్ ఉండటం వలన దాంట్లో ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఆ ఆటమ్స్ కి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కొలైడ్ అయితే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కరెంట్ ఎక్కువ ఉందంటే ఎక్కువ కొలిజన్ జరుగుతుంది. కొలిజన్ అంటే రెండు గుద్దుకోవటం, దాని వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఆల్టర్నేటింగ్ కరెంట్ కి డైరెక్ట్ కరెంట్ కి. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇందాలే అనుకున్నాం పవర్ జనరేషన్ అనేది ఎక్కడో ఉంటది, మన ఇల్లు అనేది ఎక్కడో ఉంటది. ఉదాహరణకు చూసుకుంటే మన ఇంటికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో పవర్ జనరేషన్ అనేది ఉంది. అది 10 వోల్ట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీతో ఉంది. అయితే మన ఇంట్లో చూసుకుంటే ఒక 100 వాట్ లోడ్ ఉంది. వాట్ అంటే పవర్, పవర్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనమాట. అయితే మన 100 వాట్ లోడ్ కి ఆ పవర్ జనరేషన్ నుంచి సప్లై పంపాలి అంటే అక్కడ 10 వోల్ట్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉందన్నాను. మరి కరెంట్ ఎంత పంపాలి, 10 యాంపియర్స్ పంపాలి. అప్పుడే పవర్ అనేది 100 వాట్ వస్తుంది. అంటే 10 వోల్ట్స్ ఇంటూ 10 యాంపియర్స్ కరెంట్, అప్పుడు 100 వాట్ అవుతుంది. అప్పుడే మన ఇంట్లో ఉన్న లోడ్ కి ఆ పవర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు కరెంట్ అనేది ఎంత ఉంది, 10 యాంపియర్స్ ఉంది. అయితే ఇంకో కేసులో చూసుకుంటే అక్కడ జనరేట్ చేసే పవర్ అనేది 100 వోల్ట్స్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉంది అనుకుందాం, వోల్టేజ్. అప్పుడు కరెంట్ అనేది ఒక 1 యాంపియర్ అయితే సరిపోతుంది. అంటే 100 వోల్ట్స్ ఇంటూ 1 యాంపియర్ కరెంట్, అప్పుడు పవర్ ఎంత అవుతుంది, 100 వాట్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, కరెంట్ అనేది ఇందాకలా చెప్పిన కేసులో నుంచి ఇప్పటికి కరెంట్ అనేది ఎంత తగ్గింది, 9 యాంపియర్స్ తగ్గింది. అంటే ఆ ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఆ లైన్ లో కరెంట్ అనేది తగ్గుతుంది, అప్పుడు హీట్ అనేది తగ్గుతుంది. ఒకవేళ హీట్ అనేది ఎక్కువ ఉంది అంటే లాసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది మన లోడ్ కు వచ్చేసరికి ఆ వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. అంటే 10 వోల్ట్స్ కాస్త 6 వోల్ట్స్ అవ్వటం, 7 వోల్ట్స్ అవ్వటం అలా తగ్గుతుంది. పవర్ లాస్ అనేది జరుగుతుంది. ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా చాలా హీట్ ఎక్కువ అవుతాయి ఆ కొలిజన్ వల్ల. అందుకనే కరెంట్ ఎప్పుడైనా తక్కువగా ఉండాలి. ఇప్పుడు ఆ డీసీ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మనం చూసుకుంటే ఒకవేళ డీసీ పవర్ అనేది జనరేట్ చేసామనుకో కరెంట్ అనేది చేంజ్ చేయడానికి కలవదు. చాలా హై ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలి, రెక్టిఫైర్స్ యూజ్ చేయాలి, బక్ కన్వర్టర్స్ యూజ్ చేయాలి. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. వోల్టేజ్ని వ్యారీ చేసే ఎక్విప్మెంట్స్ అనేవి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఆపరేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆపరేట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. ఒకవేళ ఆ డీసీలో బక్ కన్వర్టర్స్ యూజ్ చేసి ఆ వోల్టేజ్ని వ్యారీ చేద్దామన్నా కానీ ఆ స్విచ్చింగ్ లాసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా పవర్ అనేది వేస్ట్ అవుతుంది. అదే ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ లో చూసుకుంటే ఒక్క ట్రాన్స్ఫార్మర్ తో ఆ వోల్టేజ్ అనేది స్టెప్ అప్ చేయొచ్చు, అప్పుడు కరెంట్ అనేది తగ్గుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ అనేది 97 నుంచి 99% అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫార్మర్ లో మూవింగ్ పార్ట్స్ అనేవి ఏమీ ఉండవు కాబట్టి ఇంత ఎఫిషియెంట్ గా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతుంది. ఆ డీసీ వోల్టేజ్ ని వ్యారీ చేయాలి అంటే దాంట్లో మనం కన్వర్టర్స్ యూజ్ చేయాలి. ఆ కన్వర్టర్స్ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. వాటి ఆపరేషన్స్ కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. దాంట్లో స్విచ్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. దానివల్ల చాలా లాసెస్ అనేవి జరుగుతాయి. అందుకే ఈ ఏసీలో వోల్టేజ్ అనేది వ్యారీ చేయడం చాలా ఈజీ. వోల్టేజ్ ని పెంచితే కరెంట్ అనేది తగ్గుతుంది. ఆ డీసీలో ఈ వోల్టేజ్ వ్యారీ చేయడానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. పవర్ ఎఫిషియెంట్ గా ఉండదు. అందుకనే ఈ లాంగ్ ట్రాన్స్మిషన్స్ లో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మనం యూజ్ చేసాము. ఇందాక నేను చెప్పినట్లు వోల్టేజ్ని వ్యారీ చేయడానికి జనరేటర్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని వోల్టేజ్ని స్టెప్ అప్ చేయొచ్చు, స్టెప్ డౌన్ చేయొచ్చు. అప్పుడు కరెంట్ అనేది దానికి ఇన్వర్స్గా చేంజ్ అవుతూ ఉంటుంది.
ఇలా ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది డైరెక్ట్ కరెంట్ కంటే ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. డైరెక్ట్ కరెంట్లో లాగా హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ కాదు, వోల్టేజ్ డ్రాప్ అనేది జరగదు, పవర్ లాస్ అనేది జరగదు, వోల్టేజ్ కన్వర్షన్ అనేది ఈజీగా జరుగుతుంది, మెయింటెనెన్స్ ఈజీగా చేసుకోవచ్చు. హై వోల్టేజ్లో డీసీ కంటే ఏసీ అనేది సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి 0.02 సెకండ్కి జీరోకి వస్తుంది. సో ఏసీ అనేది సేఫ్గా ఉంటుంది. స్విచ్చింగ్ ఆపరేషన్స్ కూడా ఈజీగా జరుగుతాయి. ఏసీలో ప్రొటెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన ఇంటికి వచ్చేది 230 వోల్ట్స్. ఆ 230 వోల్ట్స్ని ఈజీగా ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని స్టెప్ డౌన్ చేయొచ్చు. ఇలా చాలా అడ్వాంటేజెస్ డైరెక్ట్ కరెంట్ కంటే ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఉన్నాయి. ఇన్ని డిసడ్వాంటేజెస్ డైరెక్ట్ కరెంట్లో ఉన్నా కానీ హై వోల్టేజ్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఇప్పుడు కొన్ని చోట్ల డైరెక్ట్ కరెంట్ని యూస్ చేస్తున్నారు. అదెందుకు యూస్ చేస్తున్నారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ అందుకే ఈ వార్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది గెలిచింది. మన అందరికీ కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది పంపిస్తున్నారు. దీన్ని ఇంకా నాకు ప్రాక్టికల్గా చూపించాలని ఉంది. కాకపోతే మన దగ్గర ఏమీ ఎక్విప్మెంట్స్ లేవు, ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైర్స్ అవన్నీ ఏమి లేవు. త్వరలో అవి కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.